దూర విద్యా విధానంలో ఎస్కే యూనివర్సిటీ అంచెలంచెలుగా ముందుకు పోతూనే ఉంది. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా దూర విద్య ద్వారా అంటే కేంద్రాలు ఏర్పాటు చేయాలి, స్టడీ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. అయితే అదే స్థాయిలో మాస్ కాపింగ్ కూడా ఎక్కువైపోతుంది. మన జిల్లాలలో తీసుకుంటే కదిరి కావచ్చు, అనంతపురం కావచ్చు, గుత్తి ఎంఎస్ జూనియర్ కాలేజ్, ఎంఎస్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇక్కడంతా కూడా మొత్తం మీద మాస్ కాపింగ్ ఎక్కువైపోయింది. అసలు ఓనమాలు అంటే 10th క్లాస్ పాస్ అయిపోయి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు చేసుకొని అక్షర జ్ఞానం సరిగా లేని వారు కూడా డిగ్రీలు పాస్ అయిపోతున్నారు ఈ రోజుల్లో ఈ దూర విద్య విధానంలో. ఈ పరిస్థితిని దాటడానికి అంటే నిజంగా అంటే అంతో ఇంత పరిజ్ఞానం ఉండేవారే డిగ్రీలు పూర్తి చేసి బయటికి వస్తే ఆ డిగ్రీకి ఒక విలువ అనేది ఉంటుంది. అంటే ఎవరిని చూడకుండా ఈరోజు డిగ్రీ అనేది సర్వసాధారణమైపోయింది. ఏం చదివితే డిగ్రీ కంప్లీట్ చేసిన, డిగ్రీ పాస్ అయినా నేను. కానీ ఒక ఇంగ్లీష్లో ఒక లెటర్ రాయమన్నా, కనీసం కొన్ని వాక్యాలు రాయమన్నా కూడా రాయలేని విద్యార్థులు కూడా ఈరోజు డిగ్రీలు పాస్ అవుతున్నారంటే ఈ దూర విద్య విధానం వల్లే సాధ్యమవుతుంది. అది వీటిని అన్నిటి కూడా ఎలా అధిగమిస్తారు మీరు? మీరు చూశారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నింది, అవన్నీ నా నోటీస్కి వచ్చినవే. మరి హౌ ది ఎగ్జామ్స్ వర్ కండక్టెడ్ దిస్ టైం మీకు మరి న్యూస్ తీసుకురండి నాకు, పర్ఫెక్ట్ న్యూస్. సో మచ్ పర్ఫెక్షన్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది డిస్టెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ దిస్ టైమ్ వీ హ్యావ్ డన్ ఇట్. సో వాళ్ళందరూ గొంతెత్తి అరుస్తున్నారు, సార్ ఇలా చేస్తే మాకు ఎవరు చేరరు సార్, మీ బిజినెస్ పోతుంది సార్, అసలుకి యూనివర్సిటీకి ఇన్కమ్ అంతా డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, వీఆర్ నాట్ ఆఫ్టర్ ఇన్కమ్, మాకు ఇన్కమ్ పోయినా పర్లేదు. సో ఎస్కే యూనివర్సిటీ డిగ్రీకి వాల్యూ ఉంటుంది, ఒకప్పుడు అందరూ జాయిన్ అయ్యే అవకాశాలు వస్తాయి. ఈ ఎగ్జామినేషన్స్ ఇలాగే కండక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని ఖచ్చితంగా చెప్పేశాం. సో అర్లియర్ 2 మీటింగ్స్లో వాళ్ళ గగ్గోలు పెట్టారు, సార్ ఇంత టఫ్ చేస్తే మాకు డిస్టెంట్ ఎడ్యుకేషన్ నడవకపోతే మానుకోండి, దిస్ ఈజ్ బిజినెస్ ఫర్ యూ, నాట్ ఫర్ ది యూనివర్సిటీ. సో డిస్టెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఓన్లీ సపోర్ట్ బై ది యూనివర్సిటీ టు ది పీపుల్. వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం మేము, డిగ్రీస్ వాళ్ళు చదువుకోవాలంటే, వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళు చదువుకోవాలంటే మేము అవకాశం కల్పిస్తున్నాం, అంతేగాని వీఆర్ నాట్ గోయింగ్ టు రైజ్ ది కర్టన్ ఫర్ సెల్లింగ్ ద డిగ్రీస్, వీఆర్ స్టాపింగ్ దట్. ఖచ్చితంగా చెప్పేసాం, ఈసారి పర్ఫెక్ట్గా చేసాం ఎగ్జామ్స్. ఇంకా సో మెనీ రిఫార్మ్స్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ద కమింగ్ డేస్ ఆల్సో. యూనివర్సిటీలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు మీరు, అయితే ఏడాది రకాల రిఫార్మ్స్ అంటే అసలు డిస్టెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మొత్తం ఆన్లైన్ చేయాలనుకుంటున్నాను. ఈ మెటీరియల్ ఏదో వాడేవాడు సప్లై చేస్తే ఆ మెటీరియల్ ఇవ్వటం, వీళ్ళు మెటీరియల్ డిలే చేయటము, ఎగ్జామ్స్ డిలే కావటము, రిజల్ట్స్ డిలే కావటము. సో నథింగ్ ఈజ్ ప్రాపర్. సో ఎవ్రీథింగ్ ఫస్ట్ ఏంటంటే క్యాలెండర్ సెట్ చేయమని చెప్పి, క్యాలెండర్ స్టిక్ అని కాండి ఫస్ట్, దెన్ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో కోర్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు చేయండి, ఆన్లైన్ ఇవ్వండి, నో ప్రింటింగ్, నథింగ్. సో ఎగ్జామినేషన్స్, ఇంటర్నల్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయండి, ఫైనల్ ఎగ్జామినేషన్స్ టఫ్గా కండక్ట్ చేయండి, స్ట్రిక్ట్గా ఎవాల్యుయేషన్ చేయండి, రిజల్ట్ ఇవ్వండి ఫాస్ట్గా. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఫర్ దట్. అందుకనే ఈ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం కూడా ఒకటి, ఈ డిస్టెంట్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లో పాటు చేసాం. ఎందుకంటే యూనివర్సిటీకి ఎలా కండక్ట్ చేస్తామో అదే లెవెల్లో డిస్టెంట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా అదే మాదిరిగా కండక్ట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ప్లాన్డ్. మీరు వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కాలం అయింది. ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్నో నూతన సంస్కరణలు చేపట్టారు, అంటే అకాడమిక్ అంటే పరీక్షల విధానంలో కావచ్చు, టీచింగ్లో కావచ్చు, అంతా కూడా. అయితే ఈ ఖాళీ పోస్టులు, నాన్ టీచింగ్, టీచింగ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ ఖాళీలన్నీ కూడా ఎప్పుడు భర్తీ చేస్తారు అసలు? బ్యాక్లాగ్ పోస్టులకు ఇచ్చాము నోటిఫికేషను. టీచర్స్ కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ద నోటిఫికేషన్ యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. నాకు తెలిసిన విషయం ప్రకారము ఒక వితిన్ 1 వీక్ 10 డేస్లో వాళ్ళు క్లియరెన్సెస్ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఐ థింక్ ఈ ఏడాది మనము టీచింగ్ పోస్టులు, తర్వాత ఏదైతే బ్యాక్లాగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఇవన్నీ కూడా ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా నో అదర్ నాన్ టీచింగ్ పోస్ట్ కెన్ బి ఫిల్డ్ అప్, ఓన్లీ వీ హ్యావ్ టు అవుట్ సోర్స్ ది పోస్ట్. కాబట్టి అది అవుట్ సోర్సింగ్ మీద మాకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అవుట్ సోర్సింగ్లో తీసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ ఈజ్ ప్లాన్డ్. అయితే గతంలో కుసుమ కుమారి గారు వీసీగా పనిచేసిన సమయంలో
21 పోస్టులు ఇక్కడ నియమించిపోయారు. అవన్నీ కూడా అక్రమంగా నియమించారు అనేది కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. అది కోర్టు వరకు వెళ్ళింది. అదంతా కూడా పెండింగ్లో ఉంది. అంటే ఇప్పుడు జరగబోయే రిక్రూట్మెంట్లో ఆ 21 పోస్టులను మినహాయించి రిక్రూట్మెంట్ చేస్తారా, లేకపోతే ఆ 21 పోస్టులు అలాగే పెట్టి మిగిలిన పోస్టులు భర్తీ చేస్తారా? ఇందులో ఆ 21 పోస్టులు రావు. వాళ్ళది ఇంకా కేసు ఫైనలైజ్ కావాలి. వాట్ కోర్ట్ విల్ డిసైడ్ వి డు నాట్ నో. వాళ్ళని పొమ్మంటే అప్పుడు అవి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో రైట్ నౌ దీస్ పోస్ట్ దే డోంట్ ఇంక్లూడ్ దీస్ 21 పోస్ట్. అంటే అలాగే ఇప్పుడు మీరు అన్నారు బ్యాక్లాగ్ పోస్టులు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. 72 బ్యాక్లాగ్ పోస్టులకు మీరు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇప్పుడు ప్రక్రియకు దాదాపు 15,000 అప్లికేషన్లు పైగా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే దీని మీద రాజకీయంగా ఒత్తిడి, ఇవన్నీ నాన్ టీచింగ్ స్టాఫ్ రాజకీయంగా ఒత్తిడి అది ఇది ఉంటుంది. మీరు చూస్తే రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఈ పరిస్థితిని అంతా ఎలా అధిగమిస్తున్నారు అసలుకి? ఏం లేదండి, రాజకీయంగా ఒత్తిడి అయితే ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు మనం ఏం చేయలేము. సో దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. విల్ గో బై ద ప్రొసీజర్స్. సో అడిగినవన్నీ మనము చేయాలని ఏం లేదు. దట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్. మనం వీ హ్యావ్ టు హియర్ అంటే ఐఎమ్ నాట్ యాంటిసిపేటింగ్ ఎనీ ఫేవర్ ఎనీబడి. కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ సిస్టమ్ ప్రకారం చేయటము. టెస్ట్ ఉంటుంది, టెస్ట్ పాస్ కావాలి, ఇంటర్వ్యూ ఉంటుంది. బాగా మంచిగా ఉన్న వాళ్ళనే సెలెక్ట్ అవుతారు. ఒక కమిటీ కూడా వెరీ స్ట్రాంగ్ కమిటీ వేస్తాం. సో విల్ నాట్ గో బై ది ప్రెషర్స్. ప్రస్తుతం జేఎన్టీయూ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు మీరు. అంటే జేఎన్టీయూ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు జేఎన్టీలో కూడా ఈ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ కూడా ఖాళీ ఉన్నాయి. వాటి భర్తీ కోసం కూడా ప్రభుత్వానికి ఏమైనా విన్నవించడం జరిగిందంటారా? అన్ని యూనివర్సిటీస్కి ఇది ఇప్పుడు క్లియరెన్స్ వచ్చేది నాట్ ఓన్లీ ఫర్ ఎస్కేయూ. సో గవర్నమెంట్ ఈజ్ గివింగ్ క్లియరెన్స్ ఫర్ ఆల్ ది యూనివర్సిటీస్. జేఎన్టీయూ ఆల్సో. ఓకే. అంటే గతంలో ప్రిన్సిపల్గా పనిచేసిన ఎస్కే యూనివర్సిటీ ప్రిన్సిపల్గా పనిచేసిన జయరాజ్ గారి హయాంలో హాస్టల్లో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చేప్పుడు వాటిపైన కూడా ఒక విద్యార్థి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా చేపట్టారు. అది ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటారు? అదంతా కూడా సిట్టింగ్ జడ్జి రిపోర్ట్ రావాలి, అది ఇంకా రాలేదు. సో రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ద రిపోర్ట్ మనము దాన్ని యాక్షన్ తీసుకోవడం అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మనకు క్లారిటీ ఉందో అక్కడ యాక్షన్స్ అయితే అయిపోయినాయి. అది వరకు ఒక 3 crore స్కామ్ ఉంది కదా, శాలరీ స్కాము. దాంట్లో 3 ఇన్వాల్వ్ అయినారు. అది ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళని డిస్మిస్ చేసేసాం. సో దెన్ వీ హ్యావ్ రికవర్డ్ ది అమౌంట్ ఆల్సో. ద పోలీస్ సెడ్ దట్ ఇట్ ఈస్ ది కోర్ట్. సో కోర్ట్ నుంచి మాకు రావాలి. సో యూనివర్సిటీ హ్యాస్ నాట్ లాస్ట్ ఎనీ మనీ. సో ఎక్కడైతే యాక్షన్ తీసుకోవాలో తీసేసుకోవటం అంతే, ఇంకా ఆలోచన ఏమి ఉండదు. యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఆర్థిక శాఖ, యూనివర్సిటీలోని ఆర్థిక శాఖలో 3.5 కోట్లు కుంభకోణం జరిగింది. దాంట్లో 3 సస్పెండ్ చేశామని చెప్తున్నారు. సస్పెండ్గా డిస్మిస్, అదే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. అంతవరకు సార్ బాగానే ఉంది. అయితే దీంట్లో ఇంకా కొంతమంది ఇంటి దొంగలు అంటే నాన్ టీచింగ్ షాపు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల హస్తం కూడా దీంట్లో ఉంది అంటున్నారు. వాళ్ళపైన కదా బేస్డ్ ఆన్ దట్ వీ డోంట్ యాక్ట్. ఎవరు అన్నారని ఎవరో కాదు, దానికి ఎవిడెన్సెస్, దాని ప్రాసెస్, ఎంక్వైరీ కమిటీ అండ్ ఇవి ఉన్నప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారు ఇది ఉంటే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ విమర్శల వల్ల లేకపోతే వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం యాక్షన్ తీసుకోవడం అంటే ఏముండదు. సో వీళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దెర్ ఇస్ ఎ ప్రూఫ్ ఈజ్ దేర్ అండ్ సో దే డిజర్వ్ ది పనిష్మెంట్. వీ హ్యావ్ గివెన్ ది పనిష్మెంట్, వీ హ్యావ్ నాట్ హెసిటేటెడ్. ఏదైనా ఆధారాల ప్రకారం ముందుకు ఉండాల్సిందే. ఆధారం లేకుండా ఏదో మాట్లాడుతుంటే దానికి ఏం దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్. ఓకే, మొత్తం మీద చూస్తే ఆధారాలతోనే మీరు అన్ని, లేకపోయినా వీ కెనాట్ సస్టైన్. సపోజ్ ఇఫ్ ఐ బిలీవ్ ఇట్, ఐ కెనాట్ రన్ ఆన్ మై బిలీఫ్, పర్సనల్ బిలీఫ్. ఐ బిలీవ్ సంథింగ్ అండ్ ఐ డూ సంథింగ్, అది జరగదు కదా. సో ఐ నీడ్ టు సపోజ్ టుమారో దే విల్ క్వశ్చన్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ఏ బేసిస్ మీద రిమూవ్ చేసి ఏ బేసిస్ మీద పనిష్మెంట్ ఇచ్చారని నేను చెప్తాను. దిస్ ఇస్ ద ప్రూఫ్, దిస్ ఇస్ ద ప్రూఫ్, దిస్ ఇస్ ద ప్రాసెస్, వీ హ్యావ్ అడాప్టెడ్ అండ్ వీ హ్యావ్ డన్ ఇట్ అని చెప్పగలగాలి. చెప్పినప్పుడే మేము చేసుకోగలం, లేకపోతే లేదు. నీరు ప్రగతి కార్యక్రమంలో కూడా మీరు చాలా చొరవ తీసుకుంటారు. ముఖ్యంగా సీఎం గారు కూడా ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. అనంతపురం కేంద్రంలో ఒక కార్యక్రమంలో కూడా మీతో ప్రత్యేకంగా మాట్లాడారు. నీరు చెట్టు ప్రగతి గురించి మీకు ప్రత్యేకంగా ఒక కార్యాచరణ కూడా ఇచ్చారు మీకు. అంటే యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా కొంతమంది ముదుర్లు ఉంటారు, అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి నీరు ప్రగతి విషయంలో మీరు ఒక స్థాయిలో ముందుకు పోతున్నారు. ఎలా సాధ్యమైందంటారు? అంతా కూడా అందరినీ నేను ఇన్వాల్వ్ చేయట్లేదు, వాలంటరీగా చేసాం. వాలంటరీగా స్టూడెంట్స్ వస్తున్నారు. ఏదైతే ప్రాజెక్టు ది గైడెన్స్, ఆ విజనరీ ఏది ఉంటుందో దాని ప్రకారం ప్రాజెక్ట్స్ మనం డిసైడ్ చేయడం అయింది. దానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకైతే మనం ప్రాజెక్ట్స్ చేయిస్తున్నాం. దానికి పూర్తి సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దే ఆర్ సపోర్టింగ్ ట్రావెల్ గ్రాంట్, తర్వాత వాళ్ళకి అకామిడేషను, దెన్ బోర్డింగ్ ఛార్జెస్ అన్నీ కూడా వాళ్ళు పే చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ది స్టూడెంట్. అంటే వాళ్ళ ఇంటర్నల్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటుందో ఈ ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయగలిగిన రోజు వాళ్ళకు రికగ్నిషన్ వస్తుంది. సో అందుకని పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్.
ఇక ఏడాదిన్నర కాలం పూర్తయింది, మరో ఏడాదిన్నర కాలం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాదిన్నర కాలంలో యూనివర్సిటీని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? అసలు మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? నాకు భవిష్యత్ లక్ష్యాలు ఏమి లేవండి. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ ఎనీ పొజిషన్ ఆర్ దిస్ థింగ్. ఈ 1 year ఉంది కాబట్టి ఈ 1 year స్కోప్లో ఇంకా కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తాం యూనివర్సిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, తర్వాత సిస్టమ్స్ వైజ్, తర్వాత ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ ఏవైనా ఉంటే అవన్నీ చేస్తాం. సో విల్ స్ట్రెంగ్తన్ ద యూనివర్సిటీ, సీ దట్ ఇట్స్ ఎ ఫుల్ ప్లెడ్జ్డ్ యూనివర్సిటీ అండ్ హూ ఎవర్ ఇట్ బి దేర్ దే కెన్ టేక్ ఇట్ అప్ ఫర్ ఫర్దర్ హైట్స్. ఎందుకంటే యూనివర్సిటీలో మళ్ళీ వీసీగా మీ పదవీ కాలం పూర్తయిన తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఏం చేయాలనేసి ఇప్పుడు ఏం ప్లాన్ ఏం చేయలేదు. బట్ ఐఎమ్ ఎ రిటైర్డ్ పర్సన్, అన్ ఆపర్చునిటీ హ్యాస్ కమ్. సపోజ్ గాడ్ విల్ గివ్ సమ్ అదర్ ఆపర్చునిటీ సమ్ వే. ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ అనుకుంటే చేస్తాం, లేదనుకుంటే నా యాక్టివిటీ చాలా ఉంటుంది. సో వీళ్ళనంత వరకు ఐ విల్ లిమిట్ మై సెల్ఫ్ టు మై యాక్టివిటీస్. సో ఐ విల్ నాట్ గో ఆఫ్టర్ ఎనీబడి. అండ్ ఆపర్చునిటీ రాజకీయంగా వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? రాజకీయంగా ఆపర్చునిటీ అదే చెప్పాను కదా ఇందాక, ఎంత ఆపర్చునిటీ అనేది ఏదైనా గాడ్ హ్యాస్ టు క్రియేట్. రాజకీయంగా రావడానికి నేను పొలిటీషియన్ కాదు కదా, ఆ పొలిటికల్ ఫీల్డ్లో లేను నేను. సో రాజకీయంగా ఆఫర్స్ రావటం అనేది ఐ డోంట్ ఇమాజిన్. రేపు పొద్దున ఏదైనా కానీ బై గాడ్స్ గ్రేస్ ఏదైనా ఒక అవకాశం ఉంది, ఏదైనా చేయాలి, దీనివల్ల నలుగురికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు I will not take my step back. So as long as my health permits, I will do the contribution.